సో మీ హస్బెండ్ ఏం చేస్తాం? మా హస్బెండ్ ప్రిన్సిపల్ అండి. అంటే మీరు ఇట్లా వీడియోస్ చేస్తూ ఉంటే మీ పాప వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో బంధువులు కానీ ఎందుకు వీడియోలు చేస్తున్నావు అట్లాంటివి ఏమన్నా ఫోర్సింగ్ చేశారా, వద్దు అని చెప్పడం కానీ అట్లాంటిది? అంటే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుగా అనుకోలేదు. ఎందుకంటే నేను కట్టుబొట్టు అదంతా పద్ధతిగా చేస్తాను. నేను ఇప్పుడు విడిగా వాళ్ళందరినీ నేను నవ్వించలేకపోయినా వేరే వేరే దేశాల్లో వేరే వేరే ఊర్లలో ఉండే వాళ్ళు ఏం చేశారంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇప్పుడు ఈ టిక్ టాక్ వల్ల నేను వాళ్ళతో డైలీ నేను మాట్లాడలేకపోయినప్పటికీ ఈ టిక్ టాక్ చూసి కనీసం నేను ఈ రూపానైనా నా ఫ్రెండ్స్తో నా ఫ్రెండ్ని నేను చూడగలుగుతున్నాను ఒక ఆలోచనతో వాళ్ళు సంతోషంగా నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, నువ్వు మాతో మాట్లాడకపోయినా టిక్ టాక్లో చూస్తున్నాంలే, నువ్వు బాగా యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు బాగా నవ్విస్తున్నావు, నా పిల్లలందరూ నీకు ఫ్యాన్లు అది ఇది అని చెప్పేసి ఇలా సంతోషంగా ఉన్న రోజులు అనమాట. ఇదే చెప్తారు, నువ్వు మాకు ఫోన్లో మాట్లాడకపోయినా నీ టిక్ టాక్ నువ్వు ఎప్పుడు పోస్ట్ చేస్తున్నావో వెంటనే మేము చూస్తున్నాంలే అలా చెప్పి సంతోషపడతారు. సో మీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా నువ్వు కూడా మమ్మీ ఇట్లా చేయొచ్చు కదా, ఇట్లా ఆనందంగా జాయ్ఫుల్గా ఉండొచ్చు కదా మాతో అని చెప్పి అడుగుతున్నట్టు మాకు కొంతమంది చెప్పారు, మరి దానికి మీరు ఏమంటారు? ఉంటారండి, అంటే కొంతమంది అందరూ ఒకలాగా ఉండలేరు. తల్లిదండ్రులు అంటే ఒక్కొక్కళ్ళు టైం ఇస్తారు పిల్లలకి, ఒక్కొక్కళ్ళకి టైం ఉండదు. తల్లిదండ్రులు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళ ఉద్యోగాల వల్ల వాళ్ళు బిజీగా ఉండటం వల్ల టైం కేటాయించలేకపోతుంటారు తప్ప తల్లిదండ్రులకి బిడ్డల మీద ఎప్పుడు ప్రేమ ఒకేలా ఉంటుంది. అది ఏ తల్లైనా సరే, నేనైనా ఎవరైనా, నేను ఒక తల్లిని కాబట్టి ఇతరులని నేను తప్పు పట్టను. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమ అసలు ఎప్పుడు సమానంగానే ఇస్తారండి. టైం ఉండగా కొంచెం ప్రేమ తక్కువగా అని అనుకోవడం మాత్రం పొరపాటు. టైం ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ ఖచ్చితంగా చూపిస్తారు. సో టిక్ టాక్ ద్వారా మీకు ఇంత మంచి పేరు, పెరుగు చట్నీ ఆంటీ అనగానే మీ ఫేస్ వచ్చేస్తుంది అందరికీ. అవును. కానీ టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత అసలు మీ ఫీలింగ్, అసలు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను ఎలా ఉంటానంటేనండి, అందరూ దుర్ముహూర్తాలు రాహుకాలాలు ఇవన్నీ చూసుకుని ఎక్కడికైనా బయటకు వెళ్ళినా వచ్చినా పోయినా ఏదైనా ఓ పని చేసేటప్పుడు అది ఇది చూడాలి అని చూస్తారు. మనం లేడీకి లేచిందే పరుగు. మనకి ఈ క్షణం మన టిక్ టాక్లో కొంతమంది ఏదైనా టిక్ టాక్ వీడియోస్ చేస్తున్నారంటే అప్పటికప్పుడు లేచి నేను టిక్ టాక్ చేసి వాళ్ళు చేశారు మనం కూడా చెయ్యాలా అని మన ఫాలోవర్స్కి ఎంత సంతోషం అందిస్తున్నారని ఆలోచిస్తాను. టిక్ టాక్ బ్యాన్ అయ్యిద్ది అని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే ఇప్పటి నుంచో అంటున్నారు టిక్ టాక్ బ్యాన్ చేస్తారని. పోయే ఈ క్షణం వరకు కూడా నా ఫాలోవర్స్ నేను సంతోషంగా ఉంచాలన్న ఒక ఆలోచనతో నేను టిక్ టాక్ చేస్తానే ఉన్నాను. పోయింది, కానీ చాలా బాధ అనిపించింది. బాధ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నాకు లేదు, ఇన్స్టాగ్రామ్ కూడా లేదు, ఏది లేదు. నన్ను ఎలా ఫాలో అవుతారు, నా అభిమానులు నన్ను ఎలా చూస్తారన్న ఒక బాధ. టిక్ టాక్ బ్యాన్ అయిన ఒక 2 days వరకు నేను చాలా ఏడ్చానంటే మనకెవరో ముక్కు మొహం తెలియని మనుషులతోటి మనం ఎక్కువసేపు వాళ్ళ ఫేసులు తెలియదు, వాళ్ళ నెంబర్లు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ ఒక వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఎక్కువ అభిమానంతో మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఇన్ని లైక్స్ ఇస్తున్నారంటే వాళ్ళు నన్ను మిస్ అవుతున్నారన్న ఒక బాధ నాకు ఎక్కువగా ఉండింది. ఎందుకంటే అలాంటి బాధ ఎందుకు ఉంటుందంటే నేను చాలా మెత్తకమ్మాయినండి. నేను బాధపడ్డా పర్వాలేదు కానీ నా పక్కనున్న వాళ్ళు బాధపడకూడదు అనే మనస్తత్వం నాది. నా ఫాలోవర్స్ బాధపడుతున్నారు, ఇంత లైక్స్ ఇచ్చి ఇంతమంది రోజుకి ఇన్ని ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఒక రోజు 2 రోజులు ఇలా మిస్ అవుతుంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అన్న బాధ. నేను ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదన్నా నా వైపు నుంచి నేను వాళ్ళకి ఇవ్వలేదే అన్న ఒక బాధ నాలో ఎక్కువ ఉండింది.